ఆయన యొద్దకు వచ్చేటటువంటి మన ఎడల దేవునికి ఉన్నటువంటి అద్భుతమైన ప్రణాళిక ఏంటి అనంటే నిన్ను హెచ్చించే ఆలోచన ఆయన కలిగి ఉన్నాడంట. ఇక నీ మనసులో ఈరోజు ఒకటి రాసుకుని వెళ్ళు. ఈరోజు కష్టాలు ఉండొచ్చు, ఈరోజు ఇబ్బందులు ఉండొచ్చు, ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఈరోజు బలహీనతలు ఉండొచ్చు, ఈరోజు అప్పులు ఉండొచ్చు, ఈరోజు తిప్పలు ఉండొచ్చు. ఈరోజు నిన్ను గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఒక్కడ కూడా ఉండకపోవచ్చు. కానీ ఒకటి రాసుకుని వెళ్ళి ఈరోజు ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైయుండుడి, దీన మనస్కులైయుండుడి. ఆమేన్. చిన్న ముక్క ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, చదవబడిన మాటలు మీ మాటలు మాతో మీరు మాట్లాడండి. దేవా, నిలవబడుతున్నటువంటి నీ దాసుడు బలహీనుడు కాబట్టి మీ బలాన్ని ప్రసాదించి, మీ సన్నిధిని అనుగ్రహించి, మీ శక్తితో నింపి మాతో ఈ పగటి వేళ మీరు మాట్లాడనుద్దేశించిన మాటను మాతో మీరు పలికి మాట్లాడి తృప్తిపరిచి ధైర్యపరిచి ఆత్మలో నెమ్మది కలుగుజేయమని, ఉపదేశాన్ని అడ్డగించి చూసే దురాత్మ శక్తులను పారద్రోలమని మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. కొన్ని మాటలు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మాట్లాడేటప్పుడు ఆలకించటం నేర్చుకోవాలి, జాగ్రత్తగా వినాలి. వినటం అనేది ఒక కళ. చెప్పండి, కళ అంటే నిద్రపోయినప్పుడు వచ్చే కళ కాదు. కళ అని అంటే మీ ముఖాన్ని చూసి ఇక్కడ నేను ఒక ఆర్ట్ వేసాను అనుకో, బొమ్మ కరెక్ట్గా మీకున్న మీ ఫేస్ని ఒక పేపర్ మీద కరెక్ట్గా నేను పెన్సిల్తో చెక్కాను అనుకో, దాన్ని ఏమంటారు? అదొక కళ. టాలెంట్ని తెలుగులో కళ అని అంటారు. అలాగే వాక్యాన్ని వినటం కూడా ఒక కళ. చాలా సంవత్సరాలుగా దేవుని మందిరానికి సాగుతున్నటువంటి వారికి సహా వాక్యం వినటం రాదు. ఏంటిది? ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా అని అంటే అప్పుడు అయ్యగారు, నేను ప్రభువు నమ్ముకున్నప్పుడు అసలు నువ్వు పుట్టలా అంటారు. నమస్కారం. మరి ఏం చెప్పారు అయ్యగారు? వాళ్ళ బాగా చెప్పారండి. బాగా చెప్పారు కాదు, నిద్రమోహమా? ఏం చెప్పారు చెప్పారంటే ఏం చెప్తాం? ఒక మాట, ఒక లోకమా? ఏడేపల్లిలో స్టార్ట్ చేశాడా? అడితిరిగడ్డికి బస్ స్టాండ్కి వెళ్ళాడా? మళ్ళీ కోనే సెంటర్ వెళ్ళాడా? 3 స్తంభాలు వెళ్ళాడా? అక్కడ తాగల మళ్ళీ లక్ష్మీ డాస్కి వచ్చాడు. మళ్ళీ అటు నుంచి బస్ స్టాండ్కి వచ్చి విజయవాడ బయలుదేరాడు. ఇక ఇంకేడ్ నాయన, నేను ఇక్కడికి బస్ స్టాండ్లో దిగేశా. ఎక్కడా? ఆటో ఎక్కి ఇంటికి వచ్చేయచ్చని దిగేసే బస్ స్టాండ్లో. ఇంకెక్కడ వెళ్ళలేదు, కోనే సెంటర్. నువ్వు కోనే సెంటర్ గురించి అడిగితే నేను అక్కడ దిగి వచ్చేసేయటు. ఎప్పుడు వచ్చావమ్మా? అక్కడే ఉన్నావుగా, నీకు తెలియదులే, నిద్రలో వచ్చేసాలే. అబ్బో, నీకు తెలియదులే, నేను అక్కడ ఉన్నట్టే ఉంటా, కానీ నేను ఆటో ఎక్కి వచ్చేస్తా నేను. అది ఇక అట్టా అనుకున్నాం అనుకోండి, యేసు రక్తమే అది. ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్న దేవుని మాటల్ని ఒకసారి మనం గమనించినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు. ఈ మాట నాతో చెప్పగలరా? దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. దేవునికి స్తోత్రం. మొదటి మాట ఏంటిదయ్యా అంటే, దేవుడంట తగిన సమయములో ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట. అనండి ఒకసారి.
అందరు చెప్పండి, దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు. చెప్పండి, అందరు చెప్పండి. మీ పక్కన వాళ్ళ వైపు చూసి దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు అని చెప్పండి. షేక్ హ్యాండ్ తీసుకొని చెప్పండి, పర్లేదు, తీసుకోండి. అసలు నా పక్కన వాళ్ళు దీవించబడటం నాకు ఇష్టమే లేదంటే చెప్పమాకండి. ఏమి లేదు, ఇప్పుడు నా పక్కన వాళ్ళు కూడా దీవించబడాలనుకుంటే చెప్పండి, ఇక దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు సిస్టర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో దాన్ని కూడా దేవుడు నిజమేనంటావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. అంటే ఆయన యొద్దకు వచ్చేటటువంటి మన ఎడల దేవునికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళిక. ఇది వినాలిక మీరు, స్తోత్రం చెప్పండి. అద్భుతమైన ప్రణాళిక ఏంటి అనంటే నిన్ను హెచ్చించే ఆలోచన ఆయన కలిగి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరికి వచ్చేటటువంటి వారిని విషయంలో ఆశీర్వదించే తలంపు ఆయన కలిగి ఉన్నాడు. హెచ్చించే ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఈ మాట నీలో ధైర్యాన్ని కలిగించని. ఈరోజు నీ పరిస్థితి ఒకవేళ దీనస్థితి అయి ఉండొచ్చు. ఈరోజు నీ స్థితి రెక్కాడితే కానీ అదేదో ఆడదంటారు చూసారా, అలాంటి పరిస్థితి అయి ఉండొచ్చు. కానీ ఒక ధైర్యాన్ని నీ గుండెల్లో పెట్టుకో, ఒక ఆలోచనని నీ మనసులో పెట్టుకో. అదేంటో తెలుసా? నేను నా దేవుని దగ్గరికి వెళ్తున్నాను, దేవుడు నన్ను హెచ్చిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నా కుటుంబాన్ని దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవునండి, ఇప్పుడు మనం ఉన్నాం, మన బిడ్డల ఎడల ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాం? రిక్షా దొక్కేటటువంటి సహోదరుణ్ణి అడిగినా, అయ్యా బిడ్డలు ఏం చేస్తున్నారు అని అంటే, క్యాన్వెంట్లు వేసానయ్యా, చదువుకుంటున్నారు అని అంటాడు. నువ్వింత కష్టపడుతున్నావు కదా అని అంటే, ఆ కష్టం వాళ్ళకి రాకూడదనే కదా అని అంటాడు. ఇంత శ్రమ పడుతున్నావు, ఇంత ఇబ్బంది పడుతున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావేంటి నీ పిల్లల్ని అని అంటే, అయ్యా ఏదో చేద్దామని కాపోయినా నా యాంటి బాధలు పడకుండా ఒక మంచి స్థితిలో ఉండాలని నేను నా ఛాయ్ శక్తిలో నేను కష్టపడుతున్నానయ్యా అని చెప్పి ఏ తండ్రి అనడు, ఏ తల్లి అనదు. ఆమెన్. ఏమండోయ్, మనల్ని గూర్చి దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా అంటావా? మీరు చెడ్డవారయుండి మీ బిడ్డలకు మంచి ఈవులను నెరిగి ఉండగా మీ పరలోకమందున్న తండ్రి మంచివాడు కదా. ఏమండి, మన ఆలోచన చెడ్డది, మన మాట చెడ్డది, మన చూపు చెడ్డది, మన పద్ధతి చెడ్డది, మన నడక చెడ్డది. ఇప్పుడు మంచిగా ఉన్నాం అనుకున్నాం, కాసేపటికే మళ్ళీ తేడా పడిపోతూ ఉంటాం. అలాంటి తేడా కలిగినటువంటి ఆలోచనల మనస్తత్వం కలిగినటువంటి మనకే మన బిడ్డలకి మంచి ఈవి అంటే బహుమానం, ఈవి అంటే వరం, ఈవి అంటే ఆశీర్వాదం. ఇలాంటి నీ బిడ్డలకి మంచి స్థితిలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావే. ఏది, నువ్వు చెడ్డోడు అయి ఉండి కూడా నీ బిడ్డలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నావే. మరి పరలోకముందు నీకున్నటువంటి తండ్రి చెడ్డోడు కాదు. చెడ్డోడువైన నీకే నీ బిడ్డల విషయంలో ఎంత మంచి ఆలోచనలు కలిగి ఉంటే, మరి మంచి తండ్రి అయిన ఆయనకి నీ విషయంలో ఇంకెంత మంచి ఆలోచనలు ఉంటాయి. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతో నిశ్చయముగా ఆయన మీకు మంచి ఈవిని అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధికి వస్తున్నావా? లోకాన్ని వదిలిపెట్టావా? పాపాన్ని వదిలిపెట్టావా? దేవునికి ఇష్టం లేని దాన్ని పక్కన పెట్టావా? దేవునికి ఇష్టమైంది ఏదో వెతుక్కున్నావా? వెతుక్కుని దాన్ని పట్టుకున్నావా? దేవునికి ఇష్టమైన దాన్ని పట్టుకుని ఆయన సన్నిధికి సాగుతున్నావా? అయితే నీ హృదయంలో ఒక రాసుకో బాండ్ పేపర్ మీద గుండెల్లో ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు,
అసలు ఈ మాటలు మీతో చెప్తుంటే నా హృదయం పులకరిస్తుంది, నా గుండె నాతో చెప్పుకుంటుంది, నా మనసు నాతో, రే దేవునిని హెచ్చిస్తాడులేరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చేటటువంటి వారి విషయంలో నువ్వు పాపాన్ని పక్కన పెట్టుకుని, లోకాన్ని పక్కన పెట్టుకుని, ఈ లోక సంబంధమైన పద్ధతులను, సాంప్రదాయాలను, విధులను, విధానాలను, ఏమండి పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచారాలని పక్కన పెట్టుకుని ప్రభువే కావాలని చెప్పి ఆయన దగ్గరకు వస్తున్నావే, ఇక నీ మనసులో ఈరోజు ఒకటి రాసుకుని వెళ్ళు. ఈరోజు కష్టాలు ఉండొచ్చు, ఈరోజు ఇబ్బందులు ఉండొచ్చు, ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఈరోజు బలహీనతలు ఉండొచ్చు, ఈరోజు అప్పులు ఉండొచ్చు, ఈరోజు తిప్పలు ఉండొచ్చు. ఈరోజు నిన్ను గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఒక్కడ కూడా ఉండకపోవచ్చు. కానీ ఒకటి రాసుకుని వెళ్ళి ఈరోజు ఏంటో తెలుసా, నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు.